తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అనారోగ్యం పాలైన వారు వృద్ధులు, చిన్నారులే కావడం పెద్ద విషాదం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కారణాలను అన్వేషించే పనిలో పడింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డైరీ నుంచి సరఫరా అయిన కల్తీ పాలే పలువురి అస్వస్థకు కారణమని గుర్తించారు. డైరీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కూపీలాగుతున్నారు. కల్తీపాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చింది. పాలను స్వచ్ఛతకు మారుపేరుగా చెప్తుంటారు. అటువంటి పాలను అమితమైన లాభార్జన కోసం కాలకూట విషంగా మార్చడం నిజంగా దురదృష్టకరం. ఒకప్పుడు పాలలో నీళ్లు కలపడాన్ని పెద్ద నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు పాలంటే హడలెత్తే స్థితికి కల్తీ దందా చేరుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పాలు ప్రజలకు నిత్యావసర వస్తువు. పసికందుల దగ్గర నుంచి వృద్ధుల వరకు పాలే జీవనాధారం. పాలు తాగితే చాలా వరకు మన శరీరానికి కావాల్సిన సంపూర్ణ పోషకాలు సమకూరుతాయన్నది ఆరోగ్య నిపుణుల మాట. అటువంటి పాల వ్యాపారంపై ప్రభుత్వం నియంత్రణ ఎంత? ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం వద్ద కల్తీ పాలను గుర్తించే వ్యవస్థ అసలు ఉందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రజలను వేధిస్తున్నాయి. గతంలో రైతులు తమకు తాముగా నిర్వహించుకునే సహకార వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పాల కల్తీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్నా చితకా డైరీలు సైతం లాభాల కోసం తప్పుడు దారులు వెతుకుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యాలను హరించే సింథటిక్ పాలు, యూరియా వంటి రసాయనాలతో తయారు చేసిన పాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అక్రమాలు సాగిపోతున్నాయి. తాగే పాలు, తినే కూరలు అన్నింట్లో కల్తీలే. ప్రజారోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. వీరి ఆటకి ప్రభుత్వం చెక్ పెట్టాలి. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. పర్యవేక్షణకు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా పాలతో సహా యావత్ ఫుడ్ సేఫ్టీ బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు పటిష్టమైన వ్యవస్థ అవసరం. లేదంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. పాల కల్తీపై మరింతగా చర్చిద్దాం. ఇదే అంశం గురించి తెనాల నుంచి మా రిపోర్టర్ ప్రసాద్ ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసాద్, ఇప్పుడు షాపులు, డిస్ట్రిబ్యూటర్ పై చెకింగ్ ఏ విధంగా చేయాలంటారు? షాపు డిస్ట్రిబ్యూటర్ పై కాకుండా మాకేంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే డివిజన్ కి, సబ్ డివిజన్ కి ఉండేవారు. వాళ్ళందరినీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లని ఫిలప్ చేయకపోవటం వల్ల, రిక్రూట్మెంట్ లేకపోవటం వల్ల అనేకం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే విషయానికి వచ్చేదానికి గతంలో అయితే సబ్ డివిజన్ 5 మండలాలకు 6 మండలాలకు కూడా ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయితే నియమించిన పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు వాటి మీద అనేదానికి ఫుడ్ సేఫ్టీ మీద ఎలాంటి నిఘా విభాగం లేకపోవటం వల్ల ఇలాంటి కలుషితాలు అయితే జరుగుతున్నాయి. అదే హోటల్స్ లో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కానీ, హాస్టల్లో కానీ చాలా జరుగుతూ ఉంటాయని కారణం ఇదేంటంటే ఈ నిఘా విభాగం అనేది కొరతమాలనే, వీటి మీద అధికారులు అనేది ఎప్పటికప్పుడు పరిశీలన లేకపోవటం వలన జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇదే విషయంలో కొన్ని ఎస్సీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో, గురుకుల పాఠశాలలో కూడా అనేక పిల్లలు గతంలో ఈ ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చేరిన పరిస్థితి అయితే ఉంది. ఈ బేకరీస్ కావచ్చు, ఈ స్వీట్ షాపులు కావచ్చు, నిరంతరం చెక్కింగ్ అనేది ఉండటం వల్ల వాళ్ళకి భయాందోళన కలిగేస్తుంది. ఎన్ని చట్టాలు చేసినా గానీ ఇలాంటి తప్పుడు పనులు చేసే వారి దృష్టిలో భయం లేకపోవటం వల్లే ఇలాంటి పునరావర్తనం అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక ఫుడ్ సేఫ్టీ ఆఫీసులో ఈ సచివాలయంలో 12 మంది 14 మంది సేఫ్టీ స్టాఫ్ కాకుండా ఒక్క విభాగం కింద స్థాయి విభాగంలోనన్నా కానీ ప్రతి మండలంలో కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించి ఎప్పటికప్పుడు నెలకొకసారైనా కానీ చెకింగ్ జరిగితే ఇలాంటి పునరావృతం కాకుండా అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.